ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి, ముఖ్యంగా మిర్చి రైతు పరిస్థితి దారుణంగా తయారైందని, దిగాలు పడుతున్న మిర్చి రైతు, దగాపడ్డ మిర్చి రైతుని పరామర్శించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించిన తర్వాత అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. అనేక రకాల వ్యూహాలు, ఎత్తుగడలతో కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులను పరామర్శిస్తానని ప్రకటించగానే హడావుడిగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఒక లేఖ రాశారు. మిర్చి రైతులు దగాపడుతున్నారు, నష్టపోతున్నారు, కష్టాల్లో ఉన్నారు, మార్కెట్ రేటు సరిగా లేదు, మీరు ఇంటర్వ్యూన్ అయ్యి మీ ఇంటర్వెన్షన్తో వాళ్ళని ఆదుకోండి. ఇది ఆయన రాసినటువంటి లేఖ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేరుగా మిర్చి యార్డుకి వెళ్ళడానికి సంకల్పించినప్పుడు అనేక రకాల ఆంక్షలు విధించారు. అక్కడ ఏవి సభలు సమావేశాలు జరగకూడదని, ఎవరు గుమికూడకూడదని, యార్డులోకి ఎవరు రాకూడదని, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సినటువంటి పోలీస్ ప్రొటెక్షన్ని కూడా తీసేశారు. మొత్తం వ్యవహారం చూసిన తర్వాత కక్షపూరిత రాజకీయాలు ఎంతగా వేడెక్కాయో, ఎంతగా ప్రజ్వరిల్లుతున్నాయో అర్థమైపోతుంది. కానీ కక్షపూరిత రాజకీయాల నేపథ్యంలో దగాపడుతున్న రైతుల్ని ఆదుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే, అసలు పట్టించుకోకపోతే రైతు ఘోష అరణ్యరోదనగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి. నిజానికి భారతదేశంలో రైతు పరిస్థితి ఎంత దయనీయమైందో ప్రపంచానికి తెలుసు. ఈ దేశంలో నోరు లేని సర్వస్వతంత్రుడైన వ్యక్తి ఎవరు అంటే రైతు మాత్రమే. రైతు స్వతంత్రుడే, కానీ నోరుండదు, డిమాండ్ చేయలేడు. నా ప్రొడక్ట్కి ఇంత రేటు కట్టి ఇవ్వండి అని డిమాండ్ చేయలేనటువంటి ఉత్పత్తిదారుడు రైతు. రైతు కష్టాలను, నష్టాలను, ఎండ, వాన, చలి అన్నిటినీ తట్టుకొని పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రానప్పుడు ఎంతగా కుంగిపోవాలో, కుమిలిపోవాలో, నష్టపోవాలో, కష్టపడాలో అది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి మాత్రమే తెలుసు. నిజంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎందుకు ఇంతగా దగాపడుతున్నారు, ఎందుకు ఇంతగా నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు అంటే, ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజా వంచనతో, దగా మోసంతో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అన్ని వర్గాలను విస్మరిస్తున్నట్టే రైతాంగాన్ని కూడా పూర్తిగా విస్మరించింది. రైతులకు రైతు భరోసానో మరొకటో పంటల కాలంలోనే ఇవ్వాల్సినటువంటి సొమ్మును ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలను ప్రవేశపెట్టి విత్తు చల్లే రోజు నుంచి పంట కొనుగోలు వరకు అన్ని విధాల రైతుకు అండగా నిలిచి రైతుని చేపట్టుకొని నడిపించి లాభాల బాటలో మళ్లించినటువంటి సరికొత్త ప్రయోగం ఆర్బీకే సెంటర్లు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ సెంటర్లన్నిటినీ మూయించేసింది. ఎందుకంత కక్ష? అవి అద్భుతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా కితాబిచ్చింది, ఇతర దేశాల వాళ్ళు కూడా కొనియాడారు. మరి ఎందుకు అంత వివక్ష, కక్ష? ఆర్బీకే సెంటర్లు లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలో సిద్ధపడ్డారు. నేను కూడా, కేంద్ర ప్రభుత్వం సరే, నేను కూడా ముందుకు వచ్చి రైతులకు మద్దతు ధర ఇచ్చి నేను కొంటాను స్టేట్ గవర్నమెంట్ తరఫున,
ఏదైనా నష్టం వస్తే నేను భరిస్తానని హామీ ఇచ్చినటువంటి ఒక మానవతావాదిగా ఇవాళ రైతులు ఆయన్ని కొనియాడుతున్నారు. ఎందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది? ఈ ప్రభుత్వానికి ప్రయారిటీ ఒకటే, రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయినా సరే, అన్ని రంగాల వాళ్ళు భ్రష్టు పట్టిపోయినా సరే, అమరావతి ఒక్కటే ఫస్ట్ ప్రయారిటీ. అమరావతి పైన ఉన్నటువంటి ఆపేక్ష రైతుల పట్ల ఎందుకంత వివక్ష? ఇది కోరుతున్నారు. గత ప్రభుత్వ కాలంలో 2024 జనవరి నుంచి ఫిబ్రవరికి 2 నెలల మాసం, జనవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 29 వరకు, ఇది మిర్చి పంట వచ్చేటువంటి కాలం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధానమైనటువంటి కొనుగోలు కేంద్రాలు మిర్చికున్నాయి. ఖమ్మం, వరంగల్, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు. గుంటూరు మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్. అక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. అట్లాంటిది ఆ మార్కెట్ కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాల పర్యవేక్షణలో ఉదాసీనత ఏమాత్రం కనపడ్డా దళారులు దోచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ దళారుల దోపిడీని అరికట్టడానికి జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకున్నారు. వాటిల్లో ఆర్బీకే సెంటర్లు కూడా ఒకటి. దళారులంతా రింగ్ అయిపోయి ఇంత ధర కంటే ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్న తర్వాత ఆ ధరను పెంచడానికి ఏమాత్రం ఒప్పుకోరు, అంగీకరించరు, ఇవ్వరు. ముఖ్యంగా 2024 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి వరకు 2 నెలల మాసం మిర్చి పంట వచ్చేటువంటి కాలంలో క్వింటాల్కి 19,500 రూపాయలు కనిష్ట ధరగా ఉంటే 27,000 రూపాయలు గరిష్ట ధరగా పలికింది. అంటే రైతు ఎంత ఆర్థికంగా లబ్ధి పొందాడు, పరిపుష్టితో ఆనందించాడో తెలుస్తోంది. కనిష్టంగా 19,500, గరిష్టంగా 27,000 రూపాయలు. 2024 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉన్నటువంటి ధర అది. ఇప్పుడు కూటమి ప్రభుత్వ కాలంలో జనవరి 1వ తేదీ నుంచి ఇవాళ ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఎంత పలికింది? కనిష్ట ధర 9,000 రూపాయల నుంచి గరిష్ట ధర, అత్యధిక ధర 13,500 రూపాయలు, మ్యాక్సిమం పలికితే 14,000 రూపాయలు. ఎంత వేరియేషన్ ఉంది? సగానికి సగం పడిపోయింది. ఎందుకని పడిపోయింది? దళారీలు, దోపిడీదారులంతా కూడా ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నారు. వారు ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా, సామాజికంగా అనేక విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వంలో వారే భాగస్వాములు కాబట్టి వారు రైతుల పొట్టగొట్టి తమ బొజ్జ పెంచుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ధర పెరగదు. రైతు కుంగి కునారిల్ని నష్టపోయి కష్టపడి నశించి నాశనమైపోయిన వీళ్ళు మాత్రం బాగుపడతారు, దళారులు. అంటే ఎక్కడ 19,500 నుంచి 27,000 రూపాయలు, ఎక్కడ 9,000 నుంచి 13,500, 14,000 రూపాయలు. ఎందుకు ఇంత వేరియేషన్ వచ్చింది? పంట ధరలు చూద్దామా, విపరీతంగా పెరిగిపోయినాయి. ఎకరానికి 80,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. దిగుబడి కనీసం 15 నుంచి 20 క్వింటాల వరకు వస్తే తప్ప ఎకరానికి రైతుకి అంతో ఇంతో గిట్టుబాటు కాదు. కానీ జరిగిందేంటి? 24 జనవరి నుంచి ఫిబ్రవరి వరకు వచ్చినటువంటి పంట దిగుబడి 14 లక్షల టన్నులు, దాదాపుగా 14.5 లక్షల టన్నులు, అంటే 15 లక్షల టన్నులు దిగుబడి వస్తే ఇప్పుడు ఈ సంవత్సరంలో కేవలం 11 లక్షల టన్నులకి పడిపోయింది. అంటే రైతు స్వప్నం ఏ విధంగా కల్లలైపోయిందో అర్థమైపోతుంది. ఇది రైతు ప్రభుత్వం కాదు.
రైతు కోసం కనీసం కన్నీరు కార్చి ఆలోచించే ప్రభుత్వం కాదు. గతంలోనే మనం చూసాం. 95 నుంచి ఆయన 2004 వరకు ఎలగబెట్టినప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, కమ్యూనిస్టు పార్టీలు పుస్తకాలు ప్రింట్ చేశాయి. రైతు వ్యతిరేక ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు జీతగాడు, ప్రపంచ బ్యాంకు ఏజెంట్ ఇతను, రైతులను కొల్లగొడుతున్నాడని రకరకాలుగా వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ మిర్చి వేయాలన్నా, పసుపు వేయాలన్నా, పొగాకు వేయాలన్నా, ఇలాంటి వాణిజ్య పంటలు ఏమన్నా పత్తి వేయాలన్నా, పత్తి, మిర్చి, పొగాకు, పసుపు ఇలాంటి వాణిజ్య పంటలన్నిటికీ నీటి ఆధారం కావాలి. బోర్ల కింద వాళ్ళు పండించుకోవాలి. బోరుకి విపరీతమైనటువంటి ఖర్చు అవుతుంది మోటార్లకని రాజశేఖర రెడ్డి ఆ రోజున ఉచిత కరెంటును ప్రకటించాడు. కానీ వ్యంగ్యం చేశాడు ఇదే చంద్రబాబు, వెటకారం చేశాడు. ఆ వైర్ల మీద, కరెంటు వైర్ల మీద దుప్పట్లు ఆరేసుకోవాలి, బట్టలు ఆరేసుకోవాలని. ఇవాళ రైతులు ఒక ముద్ద అన్నం తింటున్నారంటే ఉచిత కరెంటు వల్లనే. జగన్మోహన్ రెడ్డి తను రాగానే ఆర్బీకే సెంటర్లను పెట్టడం ద్వారా మద్దతు ధర ఇప్పించటం కానీ, మంచి విత్తనాలు ఇప్పించటం కానీ, వాళ్ళకి కావలసిన ఎరువులు సరైన సమయంలో అందజేయటం కానీ, ఏది కావాలన్నా వాళ్ళకి బీమా, పంట బీమా ప్రభుత్వమే బీమా చెల్లించి వాళ్ళకి తెలియకపోయినా ఆదుకోవటం కానీ ఎన్నో చేశారు. కానీ ఒక్కటి కూడా చేయనటువంటి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా రైతుల్ని గాలికి వదిలేసింది. ఎంతగా గాలికి వదిలేసిందంటే చివరికి ఆర్థిక నష్టాల్లో, కష్టాల్లో దిగజారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పటికి కూడా ఈ చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారే తప్ప కనీసం కొంతైనా సరే రైతుల పక్షాన్ని నిలబడి వాటిని కోల్డ్ స్టోరేజీల్లో మరి నిల్వ ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేయటము, లేదా ధర వచ్చేదాకా ఉంచుకోవడానికి రైతులకు సహకరించటము, అలాంటి నిర్ణయాలు ఏం చేయటం లేదు. సో ఏ రకంగా చూసినా సరే రైతు నష్టపోతున్నాడు, కష్టపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులే కనుక కొనసాగితే ఖచ్చితంగా రైతు ఆత్మహత్యలు మళ్ళీ మొదలవుతాయి. గతంలో జరిగాయి, ఇప్పుడు మళ్ళీ జరుగుతాయి. చంద్రబాబు ప్రభుత్వ కాలంలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతాయి. కాబట్టి దగాపడ్డ మోసపోయిన రైతులంతా కూడా ఇప్పుడు వారంతా పశ్చాత్తాపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు కాదనుకున్నామని. ఇవాళ ఆయన జనంలోకి రావడానికి ఇలాంటి పరిస్థితులే కారణాలు అవుతున్నాయి. చూద్దాం, రైతుల విషయంలో ఈ ప్రభుత్వం కనీసమైన కనికరమైన కనపరుస్తుందేమో చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని